హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన కిచెన్లో ఉగాది స్పెషల్ వీడియోగా నేతి బొబ్బట్లను టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. బొబ్బట్లు మైదా పిండితో అయినా గోధుమ పిండితో అయినా చేసుకోవచ్చు, లేదా రెండు మిక్సింగ్తో అయినా చేసుకోండి. నేనైతే కొన్ని మైదా పిండి కొన్ని గోధుమ పిండితో చేశాను. ముందుగా బొబ్బట్లలో పూర్ణం కోసం 1 కప్పు వరకు పచ్చిశనగపప్పును తీసుకున్నాను. వాటర్ని యాడ్ చేసుకొని 2-3 టైమ్స్ వాటర్ని చేంజ్ చేస్తూ బాగా వాష్ చేసుకోండి. క్లీన్ చేసి పెట్టుకున్న పచ్చిశనగపప్పులో ఏ కప్పుతో అయితే పప్పు తీసుకున్నారో అదే కప్తో 2 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకొని మినిమం హాఫ్ అన్ అవర్ పాటు అయినా నానబెట్టుకోండి. పప్పు నానే లోపల పిండి కలిపేసుకుందాం. ఒక మిక్సింగ్ బౌల్లోకి 1.5 కప్పు వరకు మైదా తీసుకున్నాను. గోధుమ పిండి అండ్ మైదా మిక్స్ చేసి కూడా చేసుకోవచ్చు. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ నెయ్యి వేసి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో తగినన్ని నీళ్లు కొంచెం కొంచెంగా వేసుకొని సాఫ్ట్ చపాతీ ముద్దలా కలుపుకోండి. పిండి తీసుకున్న కప్పుతోనే 3/4 కప్పు వరకు వాటర్ తీసుకుంటే ఇంకా 2-3 టేబుల్ స్పూన్ మిగిలిపోతాయి. పైన నుండి కాస్త నెయ్యి రాసి హాఫ్ అన్ అవర్ పాటు పిండిని నానబెట్టుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బొబ్బట్ల కోసం వెయిట్ ఫర్ పార్ట్ 2.